ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మూసీ పరిసర ప్రాంతాల్లో బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఒక్క రోజు నిద్రపోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే సవాల్ చేశారు. దీంతో సీఎం రేవంత్ సవాల్ను స్వీకరిస్తున్నట్లు కిషన్ రెడ్డి ప్రకటించారు. రేపు మూసీ పరిసర ప్రాంతాల్లో నిద్ర చేయబోతున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ప్రజలతో వారి ఇళ్లల్లోనే భోజనం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. మూసీ ప్రక్షాళన చేయండి, కానీ పేదల ఇళ్లను కూల్చొద్దనేది తమ నినాదమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రైతులతో చర్చలు జరపాల్సిన ప్రభుత్వం వారిని అరెస్టుల వరకు తీసుకువెళ్లిందని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రైతులను అరెస్టు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆయన మండిపడ్డారు. చర్చలతో జరపాల్సినటువంటి కార్యక్రమము కలెక్టర్ మీద దాడుల వరకు తెచ్చింది ప్రభుత్వం. రైతాంగంతో చర్చలు జరిపి ఒక ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీలో ఏ ఫ్యాక్టరీ పెట్టాలన్నా, ఎక్కడ భూసేకరణ చేయాలన్నా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అది. రైతులతో ఒకటి కాకపోతే 2 సార్లు, 2 కాకపోతే 3 సార్లు చర్చలు జరపాలి. మంత్రుల టీమ్స్ ఏర్పాటు చేయాలి. రైతులతో మాట్లాడి వాళ్ళ ఆవేదన అర్థం చేసుకొని భూసేకరణ చేయాలి, తప్పులేదు. కానీ ఈరోజు సొంత కాన్స్టిట్యున్సీలోనే, ముఖ్యమంత్రి గారి సొంత కాన్స్టిట్యున్సీలోనే భూసేకరణ సంబంధించి కలెక్టర్ మీద దాడి జరగడము, రైతుల మీద కేసులు పెట్టడము, జైలుకు పంపించడము ఎక్కడ పోతుంది ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాను. ఇదా తెలంగాణ సమాజం కోరుకున్నటువంటి నూతన తెలంగాణ? శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం జరుగుతూ ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ప్రభుత్వం ఏమి హామీలు ఇచ్చామో, ఇంతవరకు ఏం చేశామో, ఎప్పుడు చేస్తామో, అసలు కనీస భవిష్యత్తులో ఈ హామీలు అమలు చేసేటువంటి అవకాశం ఉందా? ఆర్థిక వనరుల సేకరణలో ఏమైనా ఆలోచన ఉందా? ఎంతసేపు అప్పుల మీద తప్ప వేరే దృష్టి లేదు. జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఏ కాంట్రాక్టర్ కూడా ఈరోజు టెండర్లో పాల్గొనే పరిస్థితి తెలంగాణలో లేదంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. అది చిన్న పని కానీ పెద్ద పని కానీ. హైదరాబాద్లో రోడ్ల మీద గోతులు పడితే గోతులు పుడిచేటువంటి 5 లక్షల కాంట్రాక్టరు, 2 లక్షల కాంట్రాక్టర్ కూడా ఈరోజు ముందుకు వచ్చే పరిస్థితి లేదు.